నమస్తే, నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే వీడియోలో కొన్ని పాతవి, కొత్తగా చేసినవి ప్లస్ కొత్తవి కూడా చూపిస్తాను. చూడండి, స్కిప్ కాకుండా చూస్తూ ఉండండి. పాతవి ఉన్నాయి, అందులో కొత్తవి కూడా కొంచెం కొత్తగా చేసినవి ఉన్నాయి. అన్ని పెడతాను చూడండి, లైట్ వెయిట్లో చేసినవి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ది వాళ్ళ అత్తగారిది 2 పేటలు నల్లపూసలు గొలుసు ఉన్నాయి అనమాట. ఇది నేను పెడతాను. ఇట్లా బాల్స్ వచ్చి నల్లపూసల గొలుసు ఉంది, 2 లైన్స్ ఉంది, కొంచెం లెంగ్దీగానే ఉండింది. అందుకని దాన్ని ఏం చేశానంటే 4 లైన్స్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేసుకున్నానంటే నవరత్న లాకెట్ ఒకటి ఇచ్చేసి, ఇప్పుడు సింపుల్గా చిన్నది నవరత్న లాకెట్ ఒకటి ఇచ్చేసి ఇక్కడ కూడా బ్రేక్ చేసుకుంటూ ఏంటంటే ఈ బాల్స్ బాగా కొంచెం అంతే పెద్దవాళ్ళకి వేసుకున్నట్టు ఉంటాయి, కొంచెం చిన్నవాళ్ళు వేసుకోవాలంటే స్టైల్గా ఉండాలి కాబట్టి అందుకని బ్రేక్ చేసుకుంటూ ముత్యాలు నవరత్నాలు మొత్తం ఇలా సెట్ చేసుకుంటూ 4 స్టెప్ లాగా చేసి బ్యాక్ నుంచి సింగిల్ లైన్ ఇచ్చేసాను అనమాట. ఇది ఇంతకుముందు 2 లైన్స్ ఇలా ఉంది, ఇలా 2 లైన్స్ ఉంటే ఇప్పుడు నేను దీన్ని 4 లైన్స్ చేశాను. ముందు పక్క వరకు 4 లైన్స్ చేసి వెనక నుంచి ఏం చేశానంటే 2 లైన్స్ ఇచ్చేసాను అనమాట. 1 లైన్ ఇచ్చాను, వెనక సింగిల్ లైన్ ఇచ్చాను. ఫ్రంట్ మాత్రం ఇట్లా 4 లైన్స్ ఏంటంటే కనపడే వరకు ఇలా 4 లైన్స్ ఇచ్చాను. ఇచ్చేసి వెనక్కి మాత్రం అలా సింపుల్గా 1 లైన్ ఇచ్చేసాను. డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా వేసుకోవచ్చు. అంటే ఈ బాల్స్ ఏంటంటే ఈ పలకలు ఇవి చాలా పాత మోడల్, 40-50 ఇయర్స్ బ్యాక్ కదా. ఇప్పుడైతే ఎవరైనా యంగ్స్టర్స్ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు వేసుకోవాలంటే వేసుకోలేరు. అందుకని ఇప్పుడు ఇలా చేసి ఇచ్చాను. సింపుల్గా లైట్ వెయిట్లో డిఫరెంట్గా ఇలా చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా కావాలంటే ఇలాంటివి తీసుకొచ్చారంటే చెప్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత ముత్యాలు అంతకుముందు దారంలోకి ఉంటే నేను ఒక 10 లైన్స్ అలా చేసి ఇచ్చాను, బంచ్ లాగా అనమాట. చాలా పాతవి సన్న ముత్యాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవేం చేశారంటే అంతకుముందు ఒక బంచ్ లాగా అల్లించుకున్నారు. తర్వాత నావేంటంటే ఈ లాకెట్స్ చూశారు, వీటికి ఇలా పెట్టియండి అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చారు. ఇది యాక్చువల్లీ మోడల్ చేసినవే. మళ్ళీ ఇప్పుడు ఏం చేశానంటే ఇలా సైడ్ లాకెట్స్ లైట్ వెయిట్లో 2 చేయించి వాళ్ళకి ఏంటంటే అందుకని బంచ్ అనుకున్నారు. తర్వాత కొద్ది రోజులు వేసుకున్నాక బంచ్ బోర్ కొట్టింది. అలా వద్దండి, ఇప్పుడు ఇలా స్టెప్ లాగా వస్తున్నాయి కాబట్టి ఇలా చేసేయండి అన్నారు. అదే ముత్యాలు గోల్డ్ అల్లినవన్నమాట. అవి ఏం చేశానంటే ఇప్పుడు సైడ్ లాకెట్స్ 2 చేసుకొని బ్రేక్ చేసేసుకుంటూ కింద ఇలా ఇన్ని లైన్స్ ఇచ్చేసి పైకి మాత్రం ఒక 5 లైన్సే ఇచ్చేసాను. ఎందుకంటే అంతకుముందు చిన్నగా లాకెట్స్ వేసుకునే వాళ్ళు కాబట్టి షార్ట్ లెంగ్త్ ఉండింది. ఇప్పుడు లెంగ్తీగా కావాలి కాబట్టి ఈ 2 లాకెట్స్ ఇచ్చేసి ఇట్లా కింద స్టెప్ ఎక్కువ పెట్టేసుకొని పైన స్టెప్ తక్కువకి పెట్టుకున్నాను. కింద 10 లైన్స్ చేసుకొని పైన మనం ఇట్లా 5 లైన్స్ చేసుకోవచ్చు. మన ఇష్టం, ఆ బీట్స్ ఉన్నదాన్ని బట్టి మొత్తం ఇలా సెట్ చేశాను అనమాట. ఎవరికైనా ఇలాంటివి కావాలంటే తీసుకొస్తే చేసుకోవచ్చు. కొద్ది రోజులు వాడిన తర్వాత కూడా ఇప్పుడు నేను రీమోడల్ చేసినవి కూడా వాడిన తర్వాత మళ్ళీ బోర్ కొట్టిందంటే ఇంకో మోడల్ మార్చుకోవచ్చు. అట్లాగే చేసినవి ఇవి చాలా పాత ముత్యాలు, సన్నవి ముత్యాలు అనమాట. ఒకసారి గోల్డ్ అల్లిచ్చాను, ఇప్పుడు అదే గోల్డ్ కొంచెం ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ లాకెట్స్ చూడడానికి పెద్దగా ఉన్నాయి కానీ బాగా లైట్ వెయిట్లో వచ్చినాయి. 2 లాకెట్స్ పెట్టేసి చేసి ఇచ్చాను. అప్పుడు వాళ్ళది ఏంటంటే ఒక సింగిల్ హుక్ ఉండింది, ఇప్పుడు అదే హుక్ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే 5 లైన్స్ కాబట్టి 5 లైన్స్కి ఇలా ఇంకొక హుక్కి ఇలా చిన్నది పట్టీలాగా చేసేసుకొని ఇట్లా 5 నెక్స్ ఇచ్చేసి అదే హుక్ అంతకుముందు ఇచ్చున్నాను అనమాట అప్ అండ్ డౌన్ వేసుకోవడానికి. అవన్నీ అలాగే ఉంచేసి ఇప్పుడు చిన్నది ఇలా ఒకటి చేసుకొని దానికి అదే హుక్ జాయిన్ చేశాను. చేసేసి మొత్తం ఇప్పుడు పాతది మళ్ళీ కొంచెం కొత్తగా చేసి ఇచ్చాను. ఇంకా కొద్ది రోజులు బాగా ఇట్లా వాడుకోవచ్చు. ఇప్పుడు బాగా స్టెప్స్ నడుస్తున్నాయి కాబట్టి అలా చేసి ఇచ్చాను. ఏంటంటే ఒక కస్టమర్ది మువ్వల హారం అనమాట. పాతది, అంతకుముందు అంతా మువ్వలు ఉన్నాయి ఇలా హారానికి. తనకి ఏంటంటే ఎక్కువ ఏమొద్దు, నాకు సింపుల్గా కలర్ బీట్స్ ఒకటి కావాలన్నారు. అందుకని ఆ మువ్వలు తీసేసి ఇప్పుడు ఇలా ఎప్పుడు వేస్తాను కదా ఇట్లా గుత్తులు గుత్తులుగా రెడ్ గ్రీను. సింగిల్ కలర్ వద్దు, నాకు డబల్ కలర్ అడిగారు అనమాట. అందుకని ఒకటి గ్రీను ఒకటి రెడ్ ఇలా ముత్యాలతో గుత్తుల్లాగా చేసుకొని అలాగే వేశాను. కమ్మలకు కూడా అంతే అనమాట. అక్కడంతా అవి కింద ఉన్న పాయలంతా తీసేసి కొంచెం లెంగ్దీగా కావాలి కాబట్టి ఇక్కడ కూడా రెడ్ గ్రీనే ముత్యాలతో చేసుకొని ఇలా చేసిచ్చాను. ఇదేంటంటే రింగులు వాళ్ళకి ఇక్కడ వరకే ఉన్నాయి అనమాట. అంతకు పాత రింగులు అక్కడ వరకే నేను ఆపేశాను. ఇంకా కావాలంటే ఎక్కువ రింగులు పెట్టుకొని కూడా మనం వెనక్కి కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే ఫ్రంట్ తనకి పాత ఇంతవరకు ఉన్నాయి అంతవరకే రింగులు ఉంచేసి ఉన్నాయి కాబట్టి ఆ రింగులకి గోల్డ్ బాల్ తీసేసుకొని కరిగిచ్చేసుకొని ఆ ప్లేస్లో ఇప్పుడు ఇవి అదే గోల్డ్తో చేసిచ్చాను. ఇంకొంచెం ఎక్స్ట్రా గోల్డ్ ఎంత పట్టిందో అంత కొంచెం చేసి లైట్ వెయిట్లో చేసిచ్చాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ చాలా తీసుకొచ్చారండి, చెప్పాను కదా రివర్స్ నుంచి చూడటానికి చాలా చేస్తున్నాను. అందులో ఇదొకటి అనమాట. అన్నీ ఒకసారి మళ్ళీ లాస్ట్లో కూడా ఒకసారి చూపిస్తాను. వాళ్ళది ఏంటంటే అంతకుముందు షార్ట్గా 4 లైన్స్ అలా ఉన్నాయి, దీనికి లాకెట్ వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బోర్ కొట్టింది, నాకు లాకెట్స్ వద్దండి సింపుల్గా ఇలాగే వేసుకుంటానన్నారు. అందుకని నేను చేసిన వాళ్ళు ఏంటంటే ఆ 4 లైన్స్కి బ్రేక్ చేసుకొని మధ్యలో ఒక రూబీ ఒక ముత్యం, ఒక రూబీ ఒక ముత్యం. తనకి ఏంటంటే ఒక 3 ఇంచెస్ దాకా లెంగ్త్ కావాలన్నారు. అందుకని ఇలా వేసి ఇచ్చానమాట. హుక్ కూడా అంతా తనదే, జస్ట్ నేను మధ్యలో బ్రేక్ చేసుకొని ఎంత లెంగ్త్ కావాలో అంతవరకు వేసిచ్చాను అనమాట. ఏం కావాలో అంతవరకు కలర్స్ మన ఇష్టం, రెడ్ గ్రీన్ ఎన్నైనా పెట్టుకోవచ్చు ముత్యాలు కాబట్టి. దీనికి రెడ్ ముత్యం ఇచ్చాను. మీకు ఎవరికైనా కూడా కావాలంటే కాంటాక్ట్ చేయండి, చెప్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ది పాతది చంద్రహారం అనమాట. 2 లైన్స్ ఉన్నాయి. తనకి ఏంటంటే 2 లైన్స్ అలా ఎవరితో పెద్దవాళ్ళది వాళ్ళ అత్తగారిది అనుకుంటాను. 2 లైన్స్ ఉన్నాయి, అలా వద్దు నాకు సింపుల్గా 3 లైన్స్ కావాలి అన్నారు. అందుకని ఏం చేశానంటే తన దగ్గర ఒక పాత లాకెట్ కూడా ఉంది. ఈ లాకెట్ని తీసుకొని
ఇలా ఏసేసి ఇంకేం వద్దన్నారనమాట. దీనికి సైడ్ పెట్టడం కానీ తర్వాత పెట్టించుకుంటా అన్నారు. అందుకని అదే లాకెట్ ఏసేసి దీనికి కొంచెం ఆ 2 లైన్స్‌ని 3 చేసేసుకొని వెనక ఒక హుక్ చేసి ఇచ్చేసాను. ఇది ఇంకా ఫినిషింగ్స్ అవుతున్నాయి. లాకెట్ కూడా ఎక్స్ట్రా చేయాలనమాట. చేశాక నేను మళ్ళీ వీడియో పెడతాను. ఈలోపు అవుతుంది, ఒకసారి చూపిద్దాము. ఇలా ఉన్న స్టెప్ చైన్‌ని మన ఇష్టం చాలా రకాలు చేసుకోవచ్చు. సైడ్ లాకెట్స్ పెట్టుకోవచ్చు, స్టెప్ లాగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఉన్న 2 లైన్స్‌ని కూడా మనం 3, 4 లైన్స్ కూడా చేసుకొని ఉండొచ్చు. ఏంటంటే కింద వరకు ఒక 3 లైన్స్ ఇచ్చేసి పైకి లెంగ్త్ తక్కువ పెట్టుకొని అలా కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం. కాకపోతే తనకేంటంటే 3 లైన్స్ ఇలా స్టెప్ లాగా వేసుకుంటాను గుర్తుగా అన్నారనమాట. కొంచెం పెద్దవాళ్ళకే కావాలన్నారు. అందుకని ఇలా చేసిచ్చాము. ఉన్న పాత లాకెట్ ఏసేసామనమాట. మీకు ఎవరికైనా ఇలాంటివి ఏమైనా ఉంటే తీసుకొస్తే కాంటాక్ట్ చేస్తే చెప్తానండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్‌ది ఇలా లాకెట్ ఉందనమాట. ఈ నల్ల పూసలకి ఏసుకున్నారు ఇంతకుముందు. సన్నగా ఉన్నాయి, బాగా షార్ట్ ఉంది. ఈ నల్ల పూసల నుంచి తీసేసి తనకేంటంటే లెంగ్తీగా పెద్ద పూసలు కావాలన్నారు. ఇవేమో ప్లెయిన్ నల్ల పూస, ఇవేమో సీజెడ్ లావువనమాట. ఇప్పుడు అందుకని తనకది నచ్చలేదంటే నేనేం చేశామంటే అది తీసేసి దీనికి ఇప్పుడు నవరత్న అల్లుతున్నాను నేను. మధ్య మధ్యలో నవరత్నాస్ ప్రతిదానికి 8 కలర్స్ అట్లా నవరత్నాస్ అల్లేసి ఇది కొంచెం లెంగ్తీగా చేసి ఇది ఇస్తానన్నాను. వేరే లాకెట్ ఏసుకుంటా అన్నారు. దీనికి అవుతుందనమాట వర్క్. దీనికి ఇప్పుడు ఏం చేసామంటే సీజెడ్ లావువి 2 లైన్స్ వేసుకొని తనేంటంటే 30 ఇంచెస్, 29 ఇంచెస్ లెంగ్త్ అడిగారు. చాలా లెంగ్తీగా వేసుకోవడానికి కావాలన్నారు. అందుకని ఈ లాకెట్‌కి ఏం చేసామంటే లెంగ్తీగా సీజెడ్ లైట్ వెయిట్‌లో అల్లిచ్చేసాం. సీజెడ్ బ్లాక్ ఇది. చాలా లెంగ్త్ ఉంది. ఇప్పుడు ఇది 28 ఇంచెస్ చూస్తే అర్థమవుతుంది. 28, 29 ఇంచెస్ ఉంది. అలా లెంగ్తీగా చేసి ఇచ్చేసాము. అలా ఉన్నవి ఎగ్జిస్టింగ్ ఉన్నవి కూడా మనకేదైనా నచ్చలేదనుకోండి మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ నల్ల పూసలు ఇంతకుముందు దీనికి ఉన్నప్పుడు ఇది చాలా సన్నగా డెలికేట్‌గా ఉండింది. ఇప్పుడు ఇలా ఉండింది. అంతకుముందు అంత సన్నగా డెలికేట్‌గా ఉంది. లాకెట్ లావుంది, పూసలు సన్నగున్నాయి. అందుకని ఏం చేసామంటే తీసుకొచ్చినప్పుడు అడిగితే ఇలా చెప్పాను. దీనికి ఇలా నవరత్న పెట్టిచ్చేసుకోవచ్చు లైట్ వెయిట్‌లో. దీనికేంటంటే ఇప్పుడు కొత్తగా ఇది లైట్ వెయిట్‌లో చేసింది ఉంది కాబట్టి ఇలా చేసి ఇచ్చామనమాట. మీకు అందుకని ఎవరికైనా ఇలాంటివేమైనా ఉన్నాయనుకోండి తీసుకొచ్చారంటే అన్నీ ఒకేసారి తీసుకొస్తేనే ఇవి ఇలా మార్చుకోవచ్చు, ఇలా చేయొచ్చు అని చెప్పి చెప్పొచ్చనమాట. వీళ్ళది ఇంకొక లాకెట్ ఉంది. దానికి ఇప్పుడు ఈ నల్ల పూసలు చేసి నవరత్న వేస్తున్నాను. అలాగే మీరు ఏదైనా తీసుకొస్తేనే అర్థమవుతాయి అనమాట. ఇది యాక్చువల్లీ ఏంటంటే పాతే కాదండి, కొత్తగా చేసింది లైట్ వెయిట్‌లో. పాతవి ఇప్పటిదాకా చూపించాను కదా! అలాగే ఇది కూడా ఒకటి చూపిద్దామని చూపిస్తున్నాను. చాలా లైట్ వెయిట్‌లో చేసింది. చూడడానికి హెవీగా ఉంది. రష్యన్ ఎమరాల్డ్స్ ఇచ్చాము. ఇప్పుడు రష్యన్ ఎమరాల్డ్ బాగా నడుస్తున్నాయి. ప్లస్ చిన్న చిన్న ముత్యాలు, చిన్న చాందిల్లాగా ఇలా వచ్చినాయి అనమాట. డిఫరెంట్‌గా స్టైల్‌గా ఉంది. ఏదైనా చిన్న చిన్న దీనికి ఫ్రాక్స్‌కి కానీ దేనికైనా ఏసుకోవాలి అంటే సింపుల్‌గా వేసుకోవచ్చు. 12 గ్రామ్స్ అటు ఇటుగా ఉంది. 12-13 గ్రామ్స్ లోపు ఉంది కమ్మలతో కలిపి. సింపుల్‌గా లైట్ వెయిట్‌లో డిఫరెంట్‌గా కావాలి అంటే ఎవరైనా ట్రై చేయండి, బావుంటది. ఇవి మీకు ఆన్‌లైన్ అయినా సరే, ఆఫ్‌లైన్ అయినా, స్టోర్‌లో అయినా సరే, ఆన్‌లైన్‌లో మీకు కావాలన్నా సరే మీరు ఇది సెలెక్ట్ చేసుకొని పంపిస్తే చెప్తాను. మీకు అది కొరియర్ చేస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే కంటెలు చాలా చేశానండి నేను. ఇంకా లైట్ వెయిట్‌కి వచ్చింది ఇప్పుడు ఇది. 7½ గ్రామ్స్‌లో కంటి, లాకెట్ 7½ గ్రామ్స్ లోపే ఉంది ఇప్పుడు ఇది. కంటి ప్లస్ లాకెట్. అంతకుముందు 7 గ్రామ్స్‌లో చేశాను. 8లో చేశాను. అది వితౌట్ కంటెలనమాట. ఇప్పుడు కంటి, లాకెట్‌తో కలిపి 7 పాయింట్ చేంజ్ ఉంది. చాలా లైట్ వెయిట్‌లో ఉంది. ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ చేయండి. చాలా లైట్ వెయిట్‌లో ఎంత లైట్ వెయిట్ పాసిబుల్ అంత లైట్ వెయిట్ చేశామనమాట. ఇది ఇప్పుడు కంటి, ఈ లాకెట్ అంతా కలిపి 7,500 లోపు ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. మీకు ఎవరికైనా కొత్తవి కావాలన్నా, పాతవి ఏదైనా రీమోడల్ చేసుకోవాలన్నా కాంటాక్ట్ చేయండి బిందు జ్యువెలరీస్. ఏదైనా సరే లైట్ వెయిట్‌లోనే చేస్తాను. అది కొత్తవైనా అవ్వనియండి, పాతవైనా సరే మనం ఎంతవరకు మాక్సిమం చేసుకోవచ్చో అంతవరకు చేస్తాను. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.